హాయ్ ఆల్. ఇప్పుడు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1లో కొన్ని క్వశ్చన్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ 1. ఇన్ విచ్ ఇయర్ డిడ్ బక్షి జగబంధు లీడ్ ది పైకా రిబెలియన్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ది బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ పాలసీ? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1785, ఆప్షన్ బి వచ్చేసి 1717, ఆప్షన్ సి వచ్చేసి 1806, ఆప్షన్ డి వచ్చేసి 1817. ఈ క్వశ్చన్కి మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1817. ఆన్సర్ వచ్చేసి 1817. ద పైకా రెబిలియన్, ఆల్సో నోన్ యాజ్ ది పైకా విద్రోహ, వాజ్ అన్ ఆర్మ్డ్ rebellion against the British East India Company's rule in Odisha in 1817. It was led by Bakshi Jagabandhu. Second question వచ్చేసి what was the overall unemployment rate in India as reported in the 6th annual employment unemployment survey conducted by the Labour Bureau? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి 5.4%, ఆప్షన్ బి 6.1%, ఆప్షన్ సి వచ్చేసి 4.9%, ఆప్షన్ డి వచ్చేసి 7.3%. మీకు ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 5.4%. ఇప్పుడు మనము థర్డ్ వన్ చూసుకున్నాము. ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, అండ్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్, దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్? అయితే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనము ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. ప్లస్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ ఈక్వల్స్ టు, ప్లస్ మీన్స్ మైనస్ అన్నారు, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, అండ్ డివైడెడ్ బై మీన్స్ ఏంటి? ప్లస్. ఇప్పుడు వీటికి బదులుగా వీటిని యూజ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈక్వేషన్ని. అయితే 32 డివైడెడ్ బై, డివైడెడ్ బై అంటే ఏంటి? ప్లస్, డివైడెడ్ బై అంటే ప్లస్, 14 ప్లస్, ప్లస్ అంటే ఏంటి? ప్లస్ అంటే మైనస్, మైనస్ సింబల్, 16 మైనస్ అంటే ఇంటూ, సో మనం యూజ్ చేయాల్సింది ఇంటూ, 8 ఇంటూ అంటే డివైడెడ్ బై, 8 ఇంటూ 4 ఈక్వల్ టు. అయితే ఇప్పుడు మనము బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి చేయాలి. ఫస్ట్ బాడ్మాస్ రూల్లో ఏమొస్తుంది? డివైడెడ్ బై వస్తుంది. ఇది 4 1s 4, 4 2s 8. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. 32 ప్లస్ 14 మైనస్ 16 ఇంటూ 2. నెక్స్ట్ ఏంటి? డివైడెడ్ బై తర్వాత బాడ్మాస్ ఇక్కడ రాస్తున్నాను, బిఓడి, బాడ్మాస్. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివైడెడ్ బై, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే యాడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. వీటి ప్రకారంగా చేయాలి. బాడ్మాస్ అంటే బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ ఫస్ట్ చేయాలి, ఓఎఫ్ ఆఫ్ ఉంటే దాన్ని చేయాలి. తర్వాత ఇప్పుడు మనకి బ్రాకెట్ కానీ ఆఫ్ కానీ ఏది లేదు కాబట్టి మనకి డివైడెడ్ బై ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, యాడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది. సో ఫస్ట్ ఏంటి? ఏది ఉంది? డివైడెడ్ బై ఉంది కదా, సో మనం డివైడెడ్ బైని చేసేసాం. తర్వాత ఏంటి? మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? మల్టిప్లికేషన్. సో ఇక్కడ 16 ఇంటూ 2 ఎంత అవుతుంది? 32 అవుతుంది. 16 ఇంటూ 2 32. నెక్స్ట్ మనము 32 ప్లస్ 14 మైనస్ ఇది ఎంత అవుతుంది? 32.
ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? యాడిషన్. నెక్స్ట్ ఏముంది? యాడిషన్ ఉంది. సో మనము యాడిషన్ చేయాలి. యాడిషన్ అంటే ప్లస్, ఇది 32 ప్లస్ ఉంది, 14 ప్లస్ ఉంది. సో వీటి రెండింటిని మనం యాడ్ చేస్తాం. 32 ప్లస్ 14 ఎంత? 46. 46 మైనస్ 32. ఇప్పుడు లాస్ట్లో చివరిలో చేయాల్సిందేంటి? సబ్స్ట్రాక్షన్ కదా. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? 32. ఇక్కడ 14. ఆన్సర్ వచ్చేసి 14. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 14. మనకు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? 18 ఇచ్చాడు, సి 16, డి 22. రైట్ ఆన్సర్ వచ్చేసి 14. ఇప్పుడు 4th వన్ చూసుకుందాము. Who among the following assumed charge of the Comptroller General of India in November 2024? ఆప్షన్ ఏ వచ్చేసి కె సంజయ్ మూర్తి, ఆప్షన్ బి వచ్చేసి తోహిన్ కాంత్ పాండే, ఆప్షన్ సి వచ్చేసి మనీష్ సింగల్, ఆప్షన్ డి వచ్చేసి ఆరుణీష్ చావ్లా. రైట్ ఆన్సర్ వచ్చేసి, మీకు ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ కే సంజయ్ మూర్తి. కే సంజయ్ మూర్తి. సంజయ్ మూర్తి assumed the charge of the Comptroller General of India CGA in November 2024. ఇప్పుడు 5th one. Which of the following is an example of an operating system commonly used on desktop computers? ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్, ఆప్షన్ బి అడోబ్ ఫోటోషాప్, ఆప్షన్ సి విండోస్ 10, ఆప్షన్ డి వచ్చేసి గూగుల్ క్రోమ్. మీకు ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విండోస్ 10. విండోస్ 10. An operating system is system software that manages computer hardware and software resources and provides common service for computer programs. Windows 10 is a widely used operating system for desktop computers. Microsoft Word, Adobe Photoshop, in Google Chrome are application softwares, not operating systems. ఇవి గూగుల్ క్రోమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఇవి. ఇది. థ్యాంక్ యూ ఆల్.